లక్ష్మీ టాకీస్ విజయ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం. ఇది సుమారు 24 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరానికి 30,000 మందికి చెప్పున అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నది. దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు పంచామృత అభిషేకం, అలాగే తైలాభిషేకం, సింధూరాభిషేకం, తమలపాకు అర్చన చేయడం జరిగింది. ఈరోజు క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది, కానీ దినదినాభివృద్ధి చెందుతుంది. ఆ స్వామి ఇంతకీ నిత్యాన్నదానం చేయాలని తలచాం. ఇప్పటివరకు ఎవరి దగ్గర కూడా ఏ విధమైన చందాలు మేము వసూలు చేయలేదు. ఈ నిత్యాన్నదాన నిమిత్తం ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి వెళ్లి మేము డొనేషన్ చేయాలని తలిచాం. అందరూ సహకారాలు ఇస్తారని మనస్ఫూర్తి. జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు 2,000 మందికి అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. మార్నింగ్ 6 o'clock మన శ్రీవాత్సవ్ గారు, అలాగే కళా హాస్పిటల్ పివి రమణమూర్తి గారు, తదితర పెద్దలు ఇంకా రావాల్సి ఉంది. వాళ్ళు కూడా విచ్చేస్తారు, ఆలయాన్ని సందర్శిస్తారు. ప్రతి సంవత్సరం అన్ని పార్టీ నాయకులు కూడా వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించి మాకు అన్ని విధాలుగా ఏ కష్టం వచ్చిన ఆలయానికి అండగా నిలబడి సహకరించిన ప్రతి కుటుంబానికి కూడా ఆ విజయ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈరోజు యొక్క ప్రాంతంలో లక్ష్మీ టాకీస్ ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన శ్రీ 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 లక్ష్మీ ప్రసన్న ఆంజనేయ విజయ ప్రసన్న ఆంజనేయ స్వామివారి తాలూకా జయంతి ఉత్సవాలు అంబరాన్నంటే సంబరాలతో జరుపుకోవడం జరిగింది. స్వామివారి తాలూకా ఉత్సవాలు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సుమారు 5,000 మంది భక్తులకు మహాన్నదాన కార్యక్రమం, శ్రీరామనవమి కానివ్వండి, హనుమాన్ వ్రతం కానివ్వండి, హనుమాన్ జయంతి కానివ్వండి, ఇలా ప్రతి పండక్కి కూడా ఇక్కడున్న ఈ ప్రాంత వాస్తవ్యులకు కానివ్వండి, ఇక్కడున్న భక్తులకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన రూపంలో ప్రతి ఒక్కరికి కూడా అందించేలాగా నిత్యం కూడా నిర్విరామంగా కూడా ప్రతి ఒక్కరు కూడా అలుపెరగని ఒక యోధుడిలా కష్టపడుతూ ప్రతి ఒక్కరి దగ్గర కూడా అన్నదానం కోసం సహాయ సహకారాలు ప్రతి ఒక్కరిని కూడా అర్పిస్తూ వారు ఇలా ఇంత చక్కగా చేస్తున్న ఇలా రాజువారికి, అలాగే ఇక్కడున్న భక్తులకు, వారి మిత్ర బృందానికి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా